రైట్ ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా రేణిగుంటలో ఉన్న నారాయణ కాలేజీలో లెక్చరర్ అనుమానుషంగా ప్రవర్తించాడు. తప్పుగా సమాధానాలు రాసినందుకు మానవత్వం మరిచి విద్యార్థిని చితకబాతిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. నారాయణ కాలేజీలో ఎంపీసీ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి పబ్లిక్ పరీక్షకు ముందు నిర్వహించిన పరీక్షలో సవరమైన సమాధానాలు రాయలేదని కారణంతో మ్యాథ్స్ లెక్చరర్ అతనిపై తీవ్రంగా దాడి చేసినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా విజువల్స్ వెలుగులోకి వచ్చాయి. లెక్చరర్ విద్యార్థిని విచక్షణారహితంగా కొట్టడంతో అతను గాయపడినట్టు కూడా తెలిసింది. ఈ ఘటనపై రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జ్యోతి ప్రకాష్ తీవ్రంగా ఖండించారు. విద్యార్థి సంఘాల నాయకులతో కలిసి కాలేజీ వద్ద నిరసన చేపట్టారు. దాడికి పాల్పడిన లెక్చరర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాగే సంబంధిత అధికారులపై కూడా ఆర్ఐఓ నిర్భయంగా విచారణ జరిపి విద్యాసంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా రేణిగుంటలో ఉన్న నారాయణ కాలేజీలోని లెక్చరర్ అమానుషంగానైతే ప్రవర్తించాడు. తప్పుగా సమాధానాలు రాసినందుకు మానవత్వం మరిచి విద్యార్థిని చితకబాతిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కే ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ యొక్క కళాశాలలు కానీ పాఠశాలలు కానీ రోజు రోజుకి పిల్లల పైన దాడులు చేయడము, అలాగే పిల్లలు ఆత్మహత్యకు పాల్పడడం రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఈ కార్పొరేట్ కళాశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు అయితే బయటికి చెప్పుకోలేక, అటు తల్లిదండ్రులు చెప్పుకోలేక పూర్తిగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే కోణంలో తీసుకుంటే ఈరోజు తిరుపతి జిల్లా రేణిగుంట హైవేలో ఉన్నటువంటి నారాయణ కళాశాలలో ఎంపీసీ రెండవ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థి అతి దారుణంగా మ్యాథ్స్ లెక్చరర్ చితకబడినటువంటి దృశ్యాలు మనము సీసీ ఫుటేజ్ ద్వారా చూస్తున్నాము. కేవలం మెయిన్ ఎగ్జామ్స్ ఉన్నటువంటి తరుణంలో ముందస్తు పెట్టినటువంటి ఎగ్జామ్ అప్పుడు సరిగ్గా రాయకుండా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క లెక్చరర్ కూడా దాడి చేయడం మనం చూస్తున్నాము. అతి కిరాతకంగా ఒక పశువుని బాదుతున్నటువంటి ఆ యొక్క సన్నివేశాలు చూస్తుంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా షాకురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే తమ తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంత ప్రేమగా పెంచుకొని ఒక ఉన్నతమైనటువంటి చదువు చదివించి మంచి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఇవ్వాలనే నేపథ్యంలో తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కార్పొరేట్ కళాశాలకు సంబంధించినటువంటి అధ్యాపకులు కావచ్చు, యాజమాన్యాలు కావచ్చు, పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తూ ఇలా ఒక గొడ్డుల్ని చూసేటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఈ యొక్క ఎగ్జామ్ దగ్గర జరిగినటువంటి చిన్న తప్పిదానికి అతి దారుణంగా అందరి సమక్షంలో ఆ యొక్క విద్యార్థిని కొట్టడము, పూర్తి తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. దీని అంతా వెంటనే ఈ యొక్క సీసీ ఫుటేజ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో, బయట వెలుగులోకి వచ్చిందో, దీనికి సంబంధించి వెంటనే విద్యార్థి సంఘాలంతా కూడా కళాశాల వద్దకు చేరుకొని ధర్నా చేశారు. అంటే ఇవి ధర్నాలు చేయడము ఒక పక్క వీళ్ళ కోసం పోరాటం చేస్తున్నప్పటికీ ఈ యొక్క మార్పు అనేది యాజమాన్యం దగ్గర నుంచి మొదలెట్టి లక్ష్యాల వరకు ఉండాలని కూడా పలువురు కుటుంబ సభ్యులంతా కూడా ఈ యొక్క విద్యార్థి కుటుంబ సభ్యులంతా కూడా అయితే ఖచ్చితంగా తన మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని కూడా కుటుంబ సభ్యులు కోరడం జరిగింది. ఈ యొక్క సన్నివేశం చూసినటువంటి తల్లిదండ్రులు కూడా కళాశాల వద్ద చేరుకున్నారు. వాటితో పాటు విద్యార్థి సంఘాలు ఉదయం నుంచి కూడా ఇక్కడ బైఠాయించి ధర్నా కూడా దిగినటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఈ యొక్క సమాచారాన్ని రేణిగుంట పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేయడంతో పోలీసులు దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.